మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మరణానంతరం మరణించిన తర్వాత కొన్ని కుటుంబాల్లో కొన్ని పద్ధతులు ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది 11 రోజుల వరకు చేయటం, కొంతమంది ప్రతి మాసం చేయటం, ప్రతి సంవత్సరం చేయటం, వారి ఆచార వ్యవహారాలని బట్టి చేసుకుంటూ పోతారు. ఇలా చెయ్యటం వలన మరణించిన వారు స్వర్గప్రాప్తి జరుగుతుంది వారికి అని అనుకోవటం కొంతమంది. మనం ఏమీ చెయ్యట్లేదు, మనకి లేదు, దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు, మరణించిన వారు అంటే దోషాలు, పితృదోషాలు కలగటం కానీ అలాంటి దోషాలు రావచ్చు అనేది కానీ కొంత మనం వింటూ ఉంటాం. కానీ మన ఆచారాన్ని బట్టి కదా మనం ముందుకు వెళ్తాం. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం రమ్మగారు, ఇవి చేసేయాలి, అవి చేసేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, లేకపోతే పితృదోషం మాట బాగా వింటున్నాం. దీన్ని ఎట్లా అండి? అంటే అన్ని కమ్యూనిటీస్లో అన్నీ ఉండవు కదా. ఇప్పుడు మీరు వేరు, నేను వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మందే చెప్తున్నాను, మీరు చేసే పద్ధతులు మేము ఫాలో అవ్వము, మేము చేసే పద్ధతులు మీరు ఫాలో అవ్వరు. మనకి వంశపారంపర్యంగా ఎలా వస్తుందో తరతరాల నుంచి దాంతో వెళ్తాం కదా. ఇవి వింటే ఒకలాంటి భయం అనిపించేస్తోంది. ఏంటి మనం చెయ్యం కదా, ఇలాంటి దానాలు చేయాలా, ఇలాంటి ధర్మాలు చేయాలా, చనిపోయిన వారికి ఇన్ని రకాలైన పూజలు చేయాలా అలా అనేది ఒక ప్రశ్న వచ్చేస్తోంది. ఎట్లా రమ్మగారు ఇది? నిజంగా మళ్ళీ మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారా చనిపోయిన వారు? పిడికి బియ్యానికి ఒక మంత్రం కాదు జయ. ఎప్పుడు నా రెగ్యులర్ డైలాగ్ కదా, నేను ఎప్పుడు చెప్తా. ఇప్పుడు దానం, ధర్మం, మంచి చెడు, సహాయం ఇవన్నీ సమానమైనవి అందరికీ. మనిషి పుట్టినవాడు దానం చేయాలి, మనిషిగా ఉన్నవాడు సహాయం చేయాలి. మంచి చెడు అందరికీ, అన్ని కమ్యూనిటీస్, నేను ఎక్కువ లేదు, నాది తక్కువ లేదు, నేను ఇది కాబట్టి నేను చెయ్యను, నువ్వు అది కాబట్టి నువ్వు చెయ్యాలి, ఇలాంటి పిచ్చి మాటలు లేవు. ఎవడైనా మనిషిగా ప్రవర్తించాలి, ఇది అవసరం మొదటిది. రెండోది, మరణానంతర క్రియలు వాళ్ళు పుట్టినటువంటి కమ్యూనిటీని బట్టి వాళ్ళ కుటుంబాల్లో ఏ విధానాన్ని పాటిస్తారో ఆ విధానాన్ని పాటిస్తే చాలు. వేరే వాళ్ళు ఎవరో చేసేవేవో మనం చెయ్యాలని అనుకోకూడదు. ఇది కరెక్ట్ కాదు అసలు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కానీ ఎందులోనో కానీ పితృదోషము అని చెబితే, పితృదోషం అని చెప్పి పితృదోషాల వల్ల సంతానం కలగదు లేదా ప్రాబ్లమ్స్ వస్తాయి అనగానే ఈ పితృదోషం ఎవరికి ఎలాంటి పరిస్థితి అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన ఇళ్లలో పితృదోషం అనుకుందాం, ప్రతిదీ మన ఇంట్లో ఏదైనా ఉందేమో, అందుకే మన ఇంట్లో పిల్లలు కలగలేదో, మన పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వలేదు, సెటిల్ అవ్వలేదు అని ఇది ఒకటి పెట్టుకుంటాం. ఇక ఒక ఊహ వస్తుంది. ఈ పితృదోషం ఎలాంటప్పుడు వస్తుందని చెప్తారు? ముందు తరాల్లో చనిపోయిన వాళ్ళకి సరైన ఉత్తర క్రియలు జరగకపోతే, ఎక్కడికైనా వెళ్ళిపోయి వాళ్ళకి కర్మాంతరాలు జరగకపోతే, లేదా వాళ్ళు చేసినటువంటి దుష్కర్మలు, మన ముందు తరాలలో పెద్దవాళ్ళు చేసినటువంటి దుష్కర్మలు ఏవైనా అవి దోషాలుగా పరిణమించవచ్చు. ఇప్పుడు పిడికి బియ్యానికి ఒకటే మంత్రంలాగా అక్కడికి వెళ్ళి అవేవో తద్దినాలు పెడితేనే ఇది అవుతుందని అనుకోకూడదు. మన జాతిని, మన పద్ధతిని బట్టి మనం దాన్ని పాటించుకోవాలి. మనకి పిల్లలు కలగలేదు అంటే ఆరోగ్యాలు బాగుండలేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ముందు అవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి కదా. అప్పుడు కదా ఇంకేదైనా దోషం ఉందేమోనన్న అనుమానం. ముందే నీవు టీవీలో వినంగానే లేదా సోషల్ మీడియాలో వినంగానే నువ్వు దాని వైపు వెళ్తే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఇందులో మరణానంతర క్రియల్లో చాలా మంత్రము, తంత్రము, విధానము, దానము, ధర్మము, విధానం ప్రకారం చేయవలసిన కమ్యూనిటీస్ కొన్ని. సింపుల్గా తలకొరివి పెట్టడం, పాలు పోయటం, తర్వాత చిన్న కర్మ పెద్ద కర్మ 2 కర్మలుగా చేయటం, ఆ 10 రోజులు ఏదో ఒక రకమైన అశౌచాన్ని పాటించటం, బట్టలు తడుపుకోవటం, పిల్లలకి బట్టలు పెట్టడం, 7 నెలల లోపల 2-3 నెలల లోపల పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి నిద్రలు చేయించడం, ఇలాంటి విధానం ఉందనుకోండి. మీరు అవి పాటిస్తారు, అవి చేసేస్తారు, అంతే. బ్రాహ్మణులో చేసినట్టు లేదా ఇంకో జాతిలోనో ఎవరో చేసినట్టు 12 రోజులు చెయ్యాలి, 7వ రోజు నుంచి కర్మ మొదలు పెట్టాలి, 9వ రోజు నుంచి కర్మ మొదలు పెట్టాలి, ప్రతి నెల మాసికం పెట్టాలి, త్రైపాక్షికం అని పెడతాం, 3-15 రోజులు, 45వ రోజు, 170వ రోజు ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. ఇవన్నీ మంత్రంతో చేయగలిగే విధానాలు అలవాటు ఉన్నవాళ్ళు, ఆ పద్ధతి ఉన్నవాళ్ళు చేసుకుంటారు. ఇది ఎవరికి దోషం? ఆ పద్ధతి ఉన్నవాడు అది చెయ్యకపోతే దోషం. ఓకే, లేనివాడు చేయకపోతే దోషం కాదమ్మా. ఇది నీకు లేదు, నువ్వు చేయక్కర్లేదు, నీకు ఏది ఉందో అది చెయ్యి. నువ్వు నీకున్నది మానద్దు, నీకు లేనిది అంటించుకోవద్దు.
ఏదైనా సరే, మీ ఇళ్లల్లో పూజలు లేకపోయినా, వ్రతాలు లేకపోయినా, దీపం పెట్టే విధానం లేకపోయినా, ఏవి లేవు, పెళ్ళి ఇవే చేస్తాం అవే, మీరు ఏం చేస్తారో అది సరిగ్గా చేయండి. మీ దగ్గర గడపకి బొట్టు పసుపు రాసి బొట్టు పెడతారు, మానద్దు. మిమ్మల్ని ఏదైనా ఇబ్బందికి గురి చేస్తోంది, మీకు ఏదైనా దోషం ఉందంటే మీరు మానేసిన గుమ్మానికి రాసే పసుపు అయి ఉండొచ్చు. అంతేగాని వాళ్ళెవరో పక్కింటి వాళ్ళు చేసుకునేటువంటి, మన వెనక సందులో ఉండే, పెద్ద సందులో ఉండే వాళ్ళు చేసుకునేటువంటి శ్రాద్ధకర్మలు కాకపోవచ్చు. మీరు ఇక్కడ ఏం చెయ్యాలో అది అమ్మవారికి పెడతారు. వీళ్ళల్లో కూరాడు కుండ అని పెడతారమ్మ, ఈ పక్కన ఇటువైపు ఒక కుండ పెట్టుకుంటారు, కూరాడు అంటారు. మొన్న ఎవరో అడిగారు, అమ్మ మేము ఇల్లు మారుతున్నాము, కొత్త కూరాడు పెట్టుకోమంటారా, పాత కూరాడు నేను చేయాలి? తెలీదు నాకు. నేను దానికోసం బోడంత వాళ్ళని వెళ్ళి కనుక్కుని ఏమిటండి అది వ్యవహారం అని అప్పుడు వాళ్ళకి చెప్పాను. అమ్మ నాకు పెద్దగా తెలియదమ్మా దీని సంగతి, ఎవరినో అడిగాను, మీరు కూడా మీ ఇళ్లలో పెద్దవాళ్ళని అడగండి. అరివేణాలు పెడతారు కదా పెళ్ళిళ్ళల్లో, నీకు గుర్తుందా? అరివేణాన్ని తీయకుండా ఇళ్లలో ఉంచుకునే వాళ్ళు ఉంటారు. పెళ్ళిళ్ళు అయ్యాక మనం హాల్లో నుంచి బయటకు వచ్చేసి అరివేణాలు ఇంటికి కూడా తెచ్చుకోవటం లేదమ్మా చాలామంది. ఏదో హాల్లో పెళ్ళి వెళ్తే మేము చివరికి వెళ్ళాం, అన్నీ సర్దేసుకుంటున్నారు, అరివేణాలు ఉన్నాయి, వదిలేసారు హాల్లోనే, లేవు ఇంకా పట్టుకెళ్ళటల్లా. మరి ఎట్లా చెప్తాను చెప్పు? మా ఇళ్లలో పెళ్ళికి పెద్ద ఇది ఉండేది, కాడి. వివాహంలో కాడి చాలా ఇంపార్టెంట్. అది ఆ కాడి ఏమిటి, ఈ దీనికి మన ఈ ఎడ్లకి బండి కట్టడానికి వేస్తారు చూడు, అది మాది ఎంత పెద్ద కాడో జయ. మా ఇంట్లో పెళ్ళిళ్ళప్పుడు అటు ఇటు చెరొక మనిషి పట్టుకుని ఆ కాడికి ఉన్న కంతలోంచి సూత్రాలు పెట్టి అందులోంచి నీళ్ళు పోసి అది బ్రహ్మరంధ్రం మీద పడేలాగా చేస్తారు. ప్రత్యేకమైన తంతు అది. మా పెళ్ళిళ్ళు అలాగే మాది పల్లెటూరులో కాబట్టి, హైదరాబాద్లోనో ఇక సికింద్రాబాద్ ఇంకెక్కడో అదేదో మణిపాల్లోనో పెళ్ళైతే ఇంత పెద్ద కాడి ఎక్కడి నుంచి వస్తుంది, ఇంతే తెస్తారు. అది చూడు విధానం ఎలా ఇదైపోయింది, మినియేచర్ కాడి, ఇంతే కాడి మారిపోతుంది కదా పద్ధతి. మారిపోవటల్లా వక్కలు తొక్కించటాలు అవన్నీ కూడా అన్ని క్రమంగా మారుతాయి. ఇవి మారుతూ ఉంటాయి కాలంతో పాటు. దీని గురించి ఆలోచించద్దు. ఈ పితృదోషం అనగానే ప్రధానమైంది ఈ చనిపోయినప్పుడు చేసేది. తర్వాత నువ్వు అడిగిన మాట ఏంటి, వీళ్ళకి ఈ క్రియలు చేయటం వల్ల స్వర్గం లభిస్తుందా లభించదా అది వేరే సంగతి. సాధారణంగా ఒకరు మరణిస్తే మరణానంతరం చేయవలసిన క్రియలు ఎవరు చేస్తారు మనకు తెలిసి, కుమారులు చేస్తారు. వాళ్ళకి స్వర్గం లభిస్తుందో లభించదో మనం వెళ్ళి చూడం, కానీ క్రియ చేయవలసిన బాధ్యత ఉన్నవాడు అది చేసి తీరాలి. పితృదోషం ఇది వాడికి కాదు, చచ్చిపోయిన ఆయనకి ఏదో అవుతుంది అనుకోకండి. చేయవలసింది మానేస్తే మీకు ఏదైనా సమస్య రావచ్చు. ఒక కుమారుడు ఉన్నాడు, వీళ్ళ ఇంట్లో దశదానాలు చేసే విధానం ఉంది, మీకేం పెద్దగా దానాలు అవి ఉండవు, మీద అన్ని కమ్యూనిటీస్లో ఉండవమ్మా, కొన్నిట్లల్లో ఉంటాయి. కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకుని ఆ ఊరి బ్రాహ్మణ్యం ఏదైనా చెబితే, అయ్యగారు అలవాటు ఉన్న అయ్యగారు దానం చేయండి, గోదానం చేయండి అలాంటివి చెప్తారు. కొన్ని చోట్ల రెడ్ల ఇళ్లలో కూడా దానాలు ఉన్నాయి. గోదానం, మా కోడని విడిచిపెట్టడం పెద్దవాళ్ళ పేరు మీద, అలాంటి కనపడతాయి పల్లెటూళ్ళలో. ఇప్పుడు ఏం చేస్తున్నారో మనకు తెలీదు, కథల్లో కనిపిస్తాయి బాగా. అప్పుడు ఈ దశదానాలు వీడు చెయ్యాలంటే అందులో దశదానం ఏమిటి, వెండి, బంగారము, భూమి, ఇట్లా బోళ్ళని దానాలు చెప్తారు. అందులో గోవు కూడా. ఆ గోదానం చేస్తే ఆ గోవు తాలూకు తోక పట్టుకుని వైతరణి నదిని దాటుతాడు జీవుడు. లేకపోతే వైతరణి అనేది చీము నెత్తురు ఉండేటువంటి ఒక నది అని, అది దాటలేరని, కష్టమని, వీళ్ళు చేసిన కుమారుడు చేసిన దానం వల్ల వాళ్ళకి ఆ సుఖం లభిస్తుందని చెప్తారు. వాళ్ళకి స్వర్గం లభించటం వీళ్ళు చేసే కర్మల వల్ల కాదు, వాళ్ళ కర్మానుభవంతో వీడు ఈ క్రియలు చేయటం వీడికి స్వర్గం లభించడానికి. కుమారుడు తను చేయవలసిన బాధ్యత చెయ్యకపోతే ఇతనికి తప్పు, ఇతనికి దోషం, ఇతని తర్వాత వచ్చే తరాల్లో ఇబ్బందులు రావచ్చు. తండ్రులకి తాతలకి తర్పణాలు విడిచిపెట్టవలసిన వాళ్ళు, క్రియ చెయ్యవలసిన వాళ్ళు చెయ్యకపోతే ఆ కుటుంబంలో మగపిల్లలు పుట్టరు, ఇలాంటివి చెప్తారు. వంశాభివృద్ధి జరగదు, పిల్లలకి అనారోగ్యాలు వస్తాయి, వివాహాలు కావు, వీళ్ళకే జబ్బులు చేస్తాయి. 3-4 తరాల తర్వాత ఇవేవో బోల్డని ప్రాబ్లమ్స్ అవుతాయి, అవ్వచ్చు. ఎవరి పద్ధతి వాడు పాటించకపోతే వస్తుంది. ఇప్పుడు మనం చేసే దానాల్లో కొన్ని ఈ జీవుడు ఎవరైతే యమలోకానికి వెళ్తారో వాళ్ళకి కొంత సహాయం చేస్తుంది. పైకి వెళ్ళాక వీళ్ళ లెక్కంతా తేల్చి వాళ్ళకు కొన్ని రోజులు స్వర్గం ఇస్తారా, ఎక్కువ రోజులు నరకం ఇస్తారా, వాడు మళ్ళీ ఎక్కడ పుట్టాలి అవన్నీ అక్కడ డిసైడ్ అవుతాయి. నువ్వు రేపొద్దున ఈ క్రియలు చేసిన కుమారుడు, మనం గరుడ పురాణం వాటి ప్రకారమే ఇది చెప్పుకుంటున్నాం మనం. కుమారుడు మరణించి వెళ్ళాడు అనుకో స్వర్గానికి, ఏదో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు,
వీడి బాధ్యతలు నిర్వహించాడా లేదా అనేది ఒక టిక్కు పెడతారు. ఎస్, ఇతను తల్లిదండ్రిని చివరి వరకు దాటించాడు, ఉత్తర క్రియలు సజావుగా చేశాడు. పెట్టు వీడికి 4 మార్కులు ఎక్కువ. మన మార్కుల సాధన కోసం జరుగుతుంది. అది కూడా మన పద్ధతిలో. నువ్వు మీ ఇళ్లలో ఏ పద్ధతి ఉంటే అది. కొన్ని చోట్ల పెట్టి సంవత్సరికం చేస్తారు. ఏటా తద్దినం పెట్టే విధానం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఏటా ఆ రోజున భోజనం పెట్టుకునే సంప్రదాయం కూడా కొన్ని చోట్ల ఉంటుంది. ఇవి కాదు, పెద్దలకు పెడతారు, అది కూడా ఉంది కదా. ఈ పెద్దలకు పెట్టేది ఎప్పుడు పెడతారు? పెత్తరామాస వస్తుంది, అప్పుడు ఒకసారి పెడతారు. ఆ మహాలయ అమావాస్య అది ఎప్పుడు వస్తుంది? వినాయక చవితి వెళ్ళిన భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య, పెత్తరామాస అంటారు, పెద్దల అమావాస్య. ఆ రోజున పితృ అమావాస్యగా ఆ రోజున కనుక ఎవరికైనా మనం పెట్టుకోవచ్చు. లేదా మనం ఇంకో పద్ధతి చేస్తాం. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే రోజు సంక్రాంతి పండగ రోజున పెద్దలకు పెట్టుకుంటారు. ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు కనుక మీరు పెట్టుకుంటే సరిపోతుంది. మీరు అప్పుడు పెడితే ఇప్పుడు కూడా పెట్టాలన్నది అందరికీ కాదు. మీ ఇళ్లలో ఏ విధానం మీ తాత తండ్రి ఏం పాటించారో అవి తెలుసుకుని పాటిస్తే సరిపోతుంది. దాన ధర్మాదులు మనం చేయవలసిన విధిగా చేస్తాం. వాడు పుణ్యం చేసుకున్నాడా పాపం చేసుకున్నాడా చనిపోయిన వాళ్ళది, వాళ్ళ కర్మానుభవం వాళ్ళదే. ఇదేం ప్లస్లు అవి కావు, కొంతే, చాలా చిన్న సహాయం, జస్ట్ దాటడానికి ఉపయోగపడుతుంది అంతే. మీ పద్ధతులు ఏమున్నాయో అవి పాటించండి. ప్రధానంగా అసలు మనకి ఏముంది అనేది తెలుసుకోండి. ఇటీవల ఎలా అవుతుంది, శరీరాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చేయటాలు అవి కూడా అవుతున్నాయి. అవునండి, ఆ పద్ధతులు కూడా వచ్చినాయి కొన్ని. వాళ్ళ ఇష్టం. మీ నమ్మకం ఉంటే ఇది విధానం అంతే. నమస్తే రమ్య గారు. నమస్తే జీ.